కిల్ డైలీ. పాపం ప్రతిరోజు కూడా చంపబడాలి. పాపం ప్రతిరోజు కూడా చంపబడాలి. ది బైబిల్ నెవర్ సేస్ కంట్రోల్ సిన్, రిడ్యూస్ సిన్, ఇగ్నోర్ సిన్. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే రోమన్ చాప్టర్ 8:13 put to death the deeds of the body. రోమియోలకు 8:13 చదవండి ఒకసారి త్వరగా. రోమియోలకు 8:13. ఇక్కడ మనం శరీర క్రియల్ని చంపాలి. శరీర క్రియల్ని మనం ఏం చేయాలి? చంపాలి. కింగ్ సౌల్ని చూసుకున్నట్లయితే 1 సామ్యూయేలు 15 చూసినట్లయితే సౌలు గారు ఉన్నారు. ఎవరు? సౌలు గారు తెలుసు కదా. 1 సామ్యూయేలు 15 సౌలు గారు ఉన్నారు, కింగ్ సౌల్. ఆయన చూసినట్లయితే ఆయన ఏం చేశాడు? హి స్ప్రేడ్ వాట్ గాడ్ సెడ్ టు డిస్ట్రాయ్. దేవుడు కొన్నిటిని నాశనం చేయమని చెప్పాడు, కానీ ఆయన నాశనం చేయలేదు, వదిలేశాడు. దేవుడు కొన్నిటిని నాశనం చేయమని చెప్పాడండి, కానీ సౌలు గారు ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. అక్కడ పొరపాటు చేశాడు. దట్ స్ప్రేడ్ సిన్ లేటర్ డిస్ట్రాయ్ సిన్. కానీ తర్వాత ఏమైంది? పాపం తన్నే తర్వాత నాశనం చేసింది. ఈరోజు ఏం చెప్పాడు దేవుడు? సౌలు గారికి నాశనం చేయమని చెప్పాడు, ఈయన విడిచిపెట్టాడు. దానివల్ల తర్వాత ఏమైంది? ఆయన్ని డిస్ట్రాయ్ అయిపోయాడు, మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఆయన. ఇక్కడ ఎర్లీ చర్చ్ టీచర్స్ ఉన్నారు, అంటే కొంతమంది బిగ్ పాస్టర్స్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్పారనుకున్నారు? సిన్ గ్రోస్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కిల్స్ ఎర్లీ. పాపం అంట మనలో గ్రో అవుతుందంట, ఎదుగుతుందంట, మనలో చంపదంట. ఫస్ట్ స్లోగా ఎదుగుతుందంట, ఆ తర్వాత చంపుతుందంట. పాపం స్లోగా ఎదిగిన తర్వాత చంపుతుందంట. ఇక తర్వాత చూసినట్లయితే జాన్ హూన్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే బీ కిల్లింగ్ సిన్ ఆర్ సిన్ విల్ బీ కిల్లింగ్ యూ. పాపాన్ని చంపుతూ ఉండండి, లేదంటే పాపం నిన్ను చంపుతుంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా, ప్రతి ప్రీచర్ కూడా పాపల కోసం ఎందుకు ఇలా చెప్తున్నారంటే పాపం ఎంత ప్రమాదమో మనం తెలుసుకోవాలి. పాపం మనలో ఉంటే అది మనల్ని చంపుతూ ఉంటుంది. అది మనం గ్రహిస్తే మనం దాన్ని పోగొట్టుకోగలం. అలాగే దేవుని యొక్క సపోర్ట్ కూడా మనలో ఉండాలి. ఆయన బలం మనలో ఉంటే ఈ పాపాన్ని మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు, ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి పాపానికి అవకాశం ఇవ్వద్దు, దేవుని కొరకు జీవించండి, పాపాన్ని తరిమి కొట్టండి. ఈ వాక్యం దేవుడు జీవించింది కాక.